నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి శుభ గడియలు వచ్చేసింది. సో ప్రపంచ అపర కుబేరుడైనటువంటి బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ కలల రాజధాని అమరావతిలో ల్యాండ్ అయ్యాడు. సో ఆయన్ని నారా లోకేష్ గారు సాదరంగా ఆహ్వానించారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని గౌరవప్రదంగా కలిశారు. మంత్రులతో కూడా సమావేశమయ్యారు. సో ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ పేరు వింటేనే పారిపోయేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్ పేరు వింటే పారిపోయేది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జనాలే పారిపోయి పక్క రాష్ట్రాల్లో తలదాచుకునే వాళ్ళు. అలాంటిది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి అధికారం పోయిన తర్వాత ఇప్పుడు గూగుల్ వచ్చింది, సిటిఎస్ వచ్చింది, ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ కి దేశానికే తలమానికంగా తయారు చేస్తున్నారు అమరావతిని. సో రాజధానే లేనటువంటి రాష్ట్రాన్ని ప్రపంచంలో ఏడా ఉండదు, ముఖ్యంగా దేశంలో ఏడలేదు. రాజధాని అవసరం లేదు. అసలు అమరావతికి రాజధాని ఏంది? అది ఒక శ్మశానము, అది నది మధ్యలో ఉంది, వరదలు వస్తే మునిగిపోతుంది, అది ఒక రొయ్యల చెరువు, అక్కడ కరెంటు లేదు, రోడ్లు లేదు, అదేంది రాజధాని? అసలు రాష్ట్రానికి రాజధానే లేదు అని చెప్పి పదే 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 అమరావతి అనేటువంటి ఒక దీన్ని రాజధానిని చంపేయాలని ప్రయత్నించినటువంటి ఈ రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు నిజంగా ఈరోజు కాలరాత్రే. అటువంటి మీరు చెప్పినటువంటి శ్మశాన వాటికలోకే, మీరు చెప్పినటువంటి మునిగిపోయే ఆ ప్రాంతంలోకే, మీరు చెప్పినటువంటి రోడ్లు లేని ఆ ప్రాంతంలోకే అపర కుబేరుడు చంద్రబాబు గారి చిరకాల మిత్రుడైనటువంటి బిల్ గేట్స్ గారు ఈరోజు అక్కడికి రావడం జరిగింది. సో ఈరోజు అక్కడ ఒక చిన్న విత్తనం మాత్రమే పడింది. గతంలో చూసాం సైబరాబాద్ ఏ విధంగా నిర్మించారో. సో అదేవిధంగా మొన్న సైబరాబాద్తో మొదలైనటువంటి స్నేహము ఇప్పుడు అమరావతి లాగా కొనసాగుతూ ఉంది. సో వైఎస్ఆర్సీపీ వాళ్ళకు ఇది కొంచెం జీర్ణించుకోలేనటువంటి విషయమే. సో మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో, చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవంతో మూడోసారి అనుకుంటా, ఇంతకు ముందు 2 సార్లు వచ్చాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఒకసారి మళ్ళొకసారి ఇప్పుడు ఒకసారి, మూడోసారి ముచ్చటగా మూడోసారి బిల్ గేట్స్ అయితే అమరావతిలో కాలు పెట్టాడు. సో ఇది కేవలము బిల్ గేట్స్ వస్తా ఉన్నాడంటే అదేదో జస్ట్ ఇన్విటేషన్ ఇచ్చారు వచ్చారనేది కాదు. సో ఆయనే వచ్చాడంటే ఇప్పుడు ప్రపంచం యొక్క దృష్టిని ఆ అమరావతి ఆకర్షిస్తూ ఉంది. సో పెట్టుబడులు పెట్టడానికి, సో ఎవరెవరైతే భారత్లో విదేశీ పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో, ఈ మధ్య కాలంలోనే మనం చూసాము దేశ చరిత్రలోనే అత్యధికమైనటువంటి విదేశీ పెట్టుబడి ఏదైనా ఉందంటే గూగుల్ సంస్థ డేటా సెంటర్ కోసం వైజాగ్ లో పెడుతున్నటువంటి పెట్టుబడి. సో ఆ విధంగా బిల్ గేట్స్ లాంటి వాళ్ళే అమరావతికి వస్తే సో ఇప్పుడు ప్రపంచ దేశాలు మొత్తము ఇప్పుడు అమరావతి వైపు చూస్తాయి. సో ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు సైబరాబాద్ ని నిర్మించారో అదే విధంగా ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్, ఏఐకి సంబంధించి దాన్ని ఒక హబ్ లాగా తయారు చేయాలి. అమరావతి, ఆ మంగళగిరి పరిసర ప్రాంతాలు, గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాలంతా ఒక హబ్బు లాగా తయారవ్వాలి అని ఏ విధంగా అయితే కలలు కంటున్నాడో దానికి ఈరోజు బీజం పడింది. సో ఫస్ట్లో బిల్ గేట్స్ని పిలుచుకొని వచ్చినప్పుడు కూడా, సైబరాబాద్ని నిర్మించేటప్పుడు కూడా ఎందుకు కంప్యూటర్లు ఏమైనా కూడు పెడతాయా అనే మాట్లాడినటువంటి విషయం కూడా మనకు అందరికీ తెలిసిందే. ఎవరు మాట్లాడారో కూడా మనకు అందరికీ తెలిసిందే. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు తెలంగాణలో మొత్తం రాబడి ఎంత ఉందో పన్నుల రూపంలో కావచ్చు, సో అందులో ఎక్కువ శాతం హైదరాబాద్ నుంచి, అంటే 60-70% వరకు హైదరాబాద్ నుంచే వస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. సో ఆ విధంగా ఆ రోజు కామెడీలు చేసిన వాళ్ళు ఈరోజు ఫలాలు అనుభవిస్తున్నారు. సో మొక్క నాటి పెద్దదైతే కదా ఫలాలు అనుభవించేదానికి. సో మొత్తానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చేస్తారు? అసలు విత్తనమే వేయనియరు. విత్తనం వేసే ముందే కేసులు వేస్తారు. వీళ్ళు విత్తనం వేయాలని చూస్తే వాళ్ళు కేసులు వేస్తారు, రైతులను రెచ్చగొడతారు, భూములు ఇవ్వకూడదని చెప్తారు. అదేవిధంగా ఈ దుర్మార్గులు బిల్ గేట్స్ కూడా ట్యాగ్ చేశాడు, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళొద్దు, శాంతి భద్రతల ప్రాబ్లం ఉంది అక్కడ అని చెప్పి. ఈ విధంగా ఉంటుంది వైఎస్ఆర్సీపీ వల్ల రాక్షసానందము. సో మొత్తానికైతే బిల్ గేట్స్ గారు ముచ్చటగా మూడోసారి తెలుగు నేల గడ్డ మీద అడుగు పెట్టాడు. సో విత్తనం అయితే పడింది. ఈ విత్తనము మహావృక్షం అవబోతుంది. తెలుగు జాతికి భవిష్యత్ అనేటువంటి నీడను కూడా ఇవ్వబోతుంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.